హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మమత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీకైతే ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనకి ఇప్పుడు సంక్రాంతి పండుగ అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికోసం చాలామంది షాపింగ్ చేసుకుంటారు. మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ అయిద్దని ఈ వీడియో చేస్తున్నాను అనమాట నేను. అండ్ నేను ఒక ఫంక్షన్కి తీసుకున్నాను. ఇది సంక్రాంతి పండగకి అయితే తీసుకోలేదు, ఒక ఫంక్షన్కి తీసుకున్నా. సో మీకు పండగకి యూజ్ అయిద్దని చెప్పి చెప్తున్నాను ఈ వీడియోలో. నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఈ లావెండర్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కదా. సో నేను కొంచెం లేట్గానే తీసుకున్నాను అనుకోండి మేబీ. అయితే నేను అన్నీ ఎక్కువ డార్క్ కలర్స్ యూజ్ చేస్తాను, పట్టు శారీస్లో కానీ వేటిలో కానీ. లైట్ కలర్ ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అందుకని నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. అందరూ కట్టుకుంటున్నారు కదా, సో మన దగ్గర కూడా ఒకటి ఉంటే బాగుంటుందని. అయితే దీన్ని నేను ఇంకొంచెం గ్రాండ్గా కనిపించేలాగా మీషో నుంచి ఒక లేస్ అయితే తీసుకున్నాను. అదే ఈ సిల్వర్ లేస్ అనమాట. అంటే సెల్ఫ్ తీసుకుంటున్నాను. ఇలా సెల్ఫ్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు. చూడండి, ఇలా సెల్ఫ్ అయితే బాగుంటుంది అనిపించింది. కొంతమంది డార్క్ కలర్ కూడా కాంబినేషన్ వేసుకుంటారు, కానీ నాకు ఇలా లైట్ కలర్లో ఈ సెల్ఫ్ వేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇది వచ్చేసి మనకి తక్కువ కాస్ట్లోనే పడింది. నాకు ఈ శారీ వచ్చేసి 1750 రూపీస్ పడింది ఆఫర్లో. నేను తీసుకుని శ్రావణ మాసంలో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా కాదు, శ్రావణ మాసంలో తీసుకున్నా. మనం ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి, ఎప్పుడైనా ఒక ఫంక్షన్కి కానీ లేదంటే ఏదైనా మంచి ఫెస్టివల్కి కానీ ఏదో పెద్ద విషయం ఉంటాయి అని తప్ప శారీస్ అనేది బయటికి తీయము. సో నాకు ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందన్నమాట, అందుకే నేను తీసుకున్నాను. ఆ ఫంక్షన్ అంటే కూడా మీకు త్వరలో దాని గురించి డీటెయిల్స్ వీడియోస్ కూడా మీకు ముందుకు వస్తాయి. ఈ శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉందో కూడా మీకు ఆ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను. అండ్ ఇది ఇట్లా అనమాట. ఇలా తీసుకుంటే ఏంటంటే ఇంకొంచెం కాస్ట్లీలా అనిపించిద్ది అని నా ఒపీనియన్ అనమాట. ఇంకా బాగుంటుంది, ఇంకా కొత్త లుక్ క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. నార్మల్గా ఈ శారీ వేసుకుంటే అంత పెద్ద లుక్ ఏమి ఉండొచ్చు, కానీ ఎక్కువ హెవీగా అనిపించదు అనమాట. సో అందుకని నేను కొంచెం లుక్ క్రియేట్ చేయడానికి దీని కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది. నేను సైడ్ మీ కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ మీషోలో మంచి తక్కువ ప్రైజెస్కి లేసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మీషోలో ఇలాంటి శారీస్ కూడా ఉన్నాయండి, కానీ నేనేంటంటే అప్పుడు శ్రావణ మాసం షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ శారీ నచ్చి తీసుకున్నాను. చాలా డీటెయిల్డ్గా అండ్ చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట శారీ అయితే. అండ్ ఇట్లాంటి శారీసే మా చెల్లి వాళ్ళ పాపకి లెహంగాస్ కూడా డిజైన్ చేశాము. అది కూడా మీకు ముందు వీడియోలో నేను చూపిస్తాను. చాలా బాగా వచ్చినాయి అవి కూడా. అండ్ ఇంకోటి, నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎందుకు చెప్తున్నానంటే, మీకు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉంటారండి, వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీలో డిజైన్ చేసుకోవాలనుకుంటారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే, మా పాపకి ఈ బ్లాక్ కలర్ లెహంగా చేయించాను అనమాట. చాలా చాలా బాగుందన్నమాట. చూస్తాం కన్నా వేసుకుంటే ఇంకా బాగుంది లుక్ అయితే. చూడండి, మంచి ఫుల్ గేరాతో అయితే చేయించాను ఇది లెహంగా. ఇంత మునుపు అయితే నేనే స్టిచ్ చేయించేదాన్ని అండి, అంటే నేనే ఓన్గా స్టిచ్ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నా మిషన్ కొంచెం వర్క్ అవ్వట్లేదు, అందుకే మొత్తం బయట అయితే ఇచ్చేసాను అనమాట బ్లౌజెస్ కూడా. ఈ లేస్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. బ్లాక్ కలర్ లేస్ అయితే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. బయట ఇవే లేసులు నేను ఇక్కడ దగ్గరలో అడిగితే చాలా కాస్ట్ చెప్పారన్నమాట. ఎంత అంటే మనం 700 800 ఆ రేంజ్లో చెప్తున్నారు. సో దీని కాస్ట్ కూడా నేను సైడ్ మెన్షన్ చేస్తాను. లేసు చాలా బాగుందండి నిజంగా. మొత్తం తినికి ఇది ఫుల్, అంటే ఇది మనకి అంబ్రెల్లా కటింగ్ కదా, ఫుల్గా వచ్చేసింది అనమాట. గ్యారాతో అయితే చాలా బాగా ఉంది ఇది. అండ్ ప్యూర్ జార్జెట్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి మనకి జార్జెట్కి కాస్ట్ వచ్చేసి మీటర్ 60 రూపీస్ అనుకుంటా. 60 రూపీస్ మీటర్ అయితే నేను 5 మీటర్స్ తీసుకున్నా. బ్లౌజ్ అండ్ లెహంగాకి అయితే 5 మీటర్స్ తీసుకున్నాను అనమాట. మొత్తం మనకి లైనింగ్ అవంతా కలిపి ఒక 500 అయింది లైనింగ్తో. ఇది జార్జెట్, ఓన్లీ జార్జెట్ క్లాత్ వచ్చేసి 300 రూపీస్ పడిందండి. అండ్ మనకి లైనింగ్ 200 పడింది అనమాట. మొత్తం వచ్చేసి నాకు 500 రూపీస్ కాస్ట్ అయితే అయింది. మీరు స్టిచ్ చేసుకుంటే కనుక మీకు చాలా తక్కువ బడ్జెట్లో ఇదనమాట లెహంగా డిజైన్ అయితే అయిపోతుంది. ఇది రీక్రియేట్ అనమాట. నేను మ్యారేజ్ కాకముందు సేమ్ ఇలాగే బ్లాక్ కలర్ లెహంగా అండ్ ఆనంద కలర్ దుప్పట, అంటే మీకు ఎలా చెప్పాలి, రత్నావళి కలర్ దుప్పట యూస్ చేసి నేను చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. బ్లాక్ ఎప్పుడు కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సో మా పాపకి అసలు బ్లాక్ అనేది లేదు, అందుకని తన కోసం నేను స్పెషల్గా డిజైన్ చేయించాను. నేను ఇది బయట ఇచ్చేసాను కాబట్టి దీనికి మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడింది అనమాట. అండ్ కానీ ఎంత మంచి లుక్ వచ్చిందంటే, మీకు సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది.
రేపు ఫంక్షన్లో చెప్పాను కదా, రానున్న ఫంక్షన్లో తన లెహంగా అయితే వేసుకుంటుంది అనమాట. అప్పుడు మీకు ఫుల్గా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఊరినే ఎగ్జాంపుల్కి తను ట్రై చేసింది, చాలా చాలా బాగుందనమాట. నాకు బాగా నచ్చింది. బ్లాక్ ఎవరికి చెప్పండి, చాలామందికి నచ్చింది. బ్లాక్ లవర్స్ ఒక లైక్ చేసుకోండి. అండ్ ఈ మోనీ వచ్చేసి నేను అక్కడే తీసుకున్నాను అనమాట. ఈ జార్జెట్ క్లాత్ ఏదైతే తీసుకున్నానో అక్కడే. ఈ దుప్పట్టా వచ్చేసి నాకు 700 రూపీస్ పడింది. చాలా బాగుంది చూడండి. ఇదంతా కట్ వర్క్ అనమాట. ఎంబ్రాయిడరీ కట్ వర్క్ అయితే ఇచ్చారు. మధ్యలో ఇలా కుందన్స్ అయితే యాడ్ చేశారు. నిజంగా లుక్ అయితే వేసుకుంటే ఎంత బాగుందంటే, తను రెడీ అవ్వకుండానే మీకు పిక్ అనే సైడ్ యాడ్ చేస్తాను చూడండి. రెడీ అవ్వకుండానే అంత బాగుంది. ఇంకా ఫుల్గా రెడీ అయితే ఇంకెంత బాగుంటుందో మీకు రానున్న వీడియోలో చూపిస్తాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఎక్కువ హెవీ వెయిట్ మోయలేరు, కానీ క్లాసీ లుక్ రావాలి. సో వాళ్ళకి యూజ్ అయ్యిద్ది. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి బాడీ హగ్గింగ్గా ఉంటుంది. సో ఎంతైనా మనం క్యారీ చేయొచ్చు, వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు చక్కగా. ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం గుచ్చుకునేవి కొంచెం స్టిఫ్గా ఉన్నవి వేసారంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఎక్కువసేపు క్యారీ చేయలేరు, వాటిని చాలా ఇబ్బంది పెడతారు మనల్ని కూడా. సో అందుకని చెప్పి నేను ఇలాగా ఈసారి ప్లాన్ చేశాను అనమాట. ఇంకా మా అమ్మాయికి ఎలాంటి అవుట్ఫిట్స్ డిజైన్ చేశానో రానున్న వీడియోలో మీకు చూపిస్తాను. సో మీ అందరికీ యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నాను. నాకైతే ఈ దుప్పట్ట చాలా బాగా నచ్చింది. అంతేకాదు మనం ఈ బ్లాక్ కలర్కి వేరే కలర్స్తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ బ్లాకే వేసుకోవాలని లేదు. తనకి సెల్ఫ్గా కావాలనుకుంది కాబట్టి తను సెల్ఫ్గా సెలెక్ట్ చేసుకుంది అనమాట. తనే సెలెక్ట్ చేసుకుంది. ఆ మమ్మీ నేను సెల్ఫ్గా వేసుకుంటే ఈసారి అని చెప్పేసి కాంట్రాస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి లుక్ అయితే. సో ఇంకా రాను మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో లెహంగాస్ కానీ శారీస్ కానీ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను నేను. అండ్ అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ గురించి మెయిన్లీ చెప్పడానికి కారణం అయితే నేను చాలా బాగుంది. అసలు క్వాలిటీ అయితే ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఇదివరకు ఏంటంటే మనం ఇలా క్లాత్లు తీసుకుని విడిగా స్టిచ్ చేయించేవాళ్ళు, అలాగే అవి కొన్నాళ్ళ పాటు ఉండేవి. ఇంకా మీషోలో తీసుకున్న ఇంకో శారీ గురించి కూడా మీకు చెప్తాను. మీషో నుంచి తీసుకున్న ఇంకొక శారీతో నేనైతే ఇలా లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేశానండి. ఈ శారీ వచ్చేసి నేను ఒక 4 years బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఒక్కసారే కట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ శారీ కొంచెం మందంగా ఉంటుంది. సో అందుకని నేను క్యారీ చేయలేకపోయాను. అందువల్ల మా పాపకి అయితే నేను ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇది బ్లౌజ్ పీసు. మీ అందరు చూసే ఉంటారు ఈ శారీ ఆల్మోస్ట్ చాలామంది. కానీ తనకైతే చాలా బాగుందండి. ఎందుకంటే కొంచెం లాంగ్ ఫ్రాక్ అనేటప్పటికి ఏంటంటే ఇలాంటి కలర్ కాంబినేషన్ వేసేటప్పటికి ఇంకా లుక్ అనేది బాగా అనిపించింది. సో నేను బ్లౌజ్ పీస్ని అయితే ఇలా డిజైన్ చేశాను. ఇది నేనే కుట్టిందండి, నేను స్టిచ్ చేశాను. ఇలా లేస్ అనేది ఒకటి అటాచ్ చేశాను అనమాట, కొంచెం గ్రాండ్ లుక్ కోసం అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇక్కడ ఇలా బఫ్ అయితే ఇచ్చాను అనమాట. బాగుంది. ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగా కుదిరినాయి. అండ్ తను వేసుకుంటే పిక్ ఎలా ఉందో కూడా మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి. ఈ శారీ ప్రైస్ కూడా మీకు యాడ్ చేస్తాను. అండ్ లేస్ వచ్చేసి నేను మాత్రం బ్లౌజ్కి వేసుకుందామని తెచ్చుకున్నాను, కానీ దీనికి వేస్తే బాగుంటుంది, ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అని చెప్పేసి ఇలా వేసాను అనమాట. అండ్ శారీ మొత్తం తనకి పెట్టేశానండి ఫుల్గా. అప్పుడే బాగుంటుంది, గేర ఎక్కువ వస్తుందని చెప్పేసి. అండ్ ఈ శారీ కూడా మొత్తం మనకి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేసిందండి. నాకు ఈ శారీ కాస్టే పడింది, ఎంత అనేది ఐడియా లేదు, ఎందుకంటే 4 years అయిపోయింది కదా నేను తీసుకొని. నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను. అండ్ లైనింగ్ ఒక 3 meters తీసుకున్నాను అంతే అనమాట. మిగతా అదంతా కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిందండి. ఇలా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఇలా స్టిచ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. సో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇంకొంచెం ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ ఈ వేసుకుంటే ఎట్లా ఉన్నాయి కూడా నేను రానున్న వీడియోలో మీకు చూపిస్తాను. అప్పుడు ఫంక్షన్కి కాబట్టి ప్రజెంట్ అయితే ఇది ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదు. వేసుకున్న తర్వాత మీకు లుక్ అనేది ఎలా ఉందో నేను చూపిస్తాను. అండ్ అంతే అండి వాళ్ళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. I will run, I will